రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు వరద బాధిన పడి బాధపడుతుంటే ఈ పాపానికి నేను కారణం కాదు, విజయవాడ విలయానికి నేను కారణం కాదు అని చెప్పుకోవటానికి ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ చాలా శ్రమిస్తున్నాడు. ఆయన పవర్ ప్లాంట్ వరద నీరు వెళ్ళిపోవడానికి అడ్డంకిగా ఉన్నదని కొన్ని వార్తలు వచ్చాయి. అది నిజానిజాలని నేను చెప్పలేను. అది నిజానిజాలు ఎలా ఉన్నా ఆ వార్తలను ఖండించడానికి ఈయన చాలా ప్రయత్నం చేశాడు. ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఆయన ఆర్థికంగా బాగుండాలని మనం కోరుకుందాం. ఆయన మీద మనకేం శత్రుత్వం లేదు. కానీ ఈ తాజా కొత్త పలుకులో కొన్ని చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు. అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ప్రజల్లో ఉన్న అనుమానాలను ఆయన ధృవీకరించినట్లుగా కనిపిస్తున్నది. ఆయన ఏమంటాడో చూద్దాం. నిజానికి చంద్రబాబు సరిగ్గా స్పాన్సరింగ్ చేసి ఉంటే జగన్ రెడ్డికి 2-3 సీట్లకు మించి వచ్చి ఉండేవి కాదు అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సెప్టెంబర్ 7 వినాయక చవితి నాడు 2024 పత్రికలో రాశారు. అంటే ఆయన పరోక్షంగా ఏం చెప్తున్నాడు అంటే ఎన్నికల కమిషన్, పవన్, బీజేపీ, కాంగ్రెస్, షర్మిల, సిపిఐ నారాయణ, ఈనాడు, జ్యోతి, టీవీ5ల సహాయం ఇంకా పెంచితే అనేగా అర్థం అని వ్యాఖ్యానాలు వస్తున్నాయి. పోలింగ్ మాయాజాలం. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్లో 68% పైగా ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తీరిగ్గా 4 రోజులు సమయం తీసుకుని 81% పోలైనట్లు ప్రకటించింది. ఇది అసాధారణమని ఓట్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ వాదిస్తున్నది. ఒక నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘానికి సమాధానం చెప్పమని ఒక పిటిషన్ కూడా ఇచ్చింది. అయితే ఎన్నికల సంఘం బెల్లం నోట్లో పెట్టుకున్నట్టు ఒక్క ముక్క కూడా మాట్లాడట్లేదు. అసలు దీని గురించి వ్యాఖ్యానించడానికి అంటే ప్రజలు అరిచి అలసిపోతారు. ప్రజాస్వామ్యం మనం ఎలా అయినా సరే దాన్ని చెరపట్టవచ్చు అని ఎన్నికల సంఘానికి గట్టి నమ్మకం ఉన్నట్లుంది. గతంలో ఎన్నికల తేడా 1% కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో 12.5% నమోదైంది. ఒరిస్సాలో 12.4% నమోదైంది. దీన్ని బట్టే ఈ 2 రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో అవకతవకలు భారీగా జరిగాయని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ భావిస్తున్నది. ప్రజల్లో కూడా ఈ అభిప్రాయం బాగా స్థిరపడిపోయింది. 2 పాపులర్ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయకులు ఓడిపోవటం ఏమిటన్నదని వారు ప్రత్యర్థులు ఓడించలేదు, ఈవీఎంలే ఓడించాయి, ఎన్నికల సంఘం ఓడించింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఓడించారన్న భావన బాగా లోతుగా ప్రజల్లో నాటుకుపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి అంత సరైన సంకేతం కాదు. ఈవీఎంల మాయాజాలమే అధిక ఓట్ల నమోదుకు ప్రధాన కారణమని విఎఫ్డి అంటోంది. ప్రజలు కూడా నమ్ముతున్నారు. 2019లో టీడీపీకి 1.23 కోట్ల ఓట్లు వస్తే 2024లో ఒంటరిగా టీడీపీ, జనసేన, బీజేపీ మీద పోటీ చేసిన వైసీపీకి 1.33 కోట్లు ఓట్లు వచ్చాయని, అంటే 10 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయన్న విషయాన్ని మర్చిపోరాదు. గుంపులుగా ఒకరి మీదకి వెళ్ళి కుట్రలు కుతంత్రాలతో ఓడించడం కూడా ఒక గెలిపేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదో పులివెందుల ఎమ్మెల్యే అని ఆయన అవమానించడము, అసెంబ్లీలోకి వస్తే ఆయనతో ఏ విధంగా బిహేవ్ చేస్తారో తెలియని ఒక గుంపు ఎమ్మెల్యేల గుంపు సభలో ఉండటము, సభాపతిగా ఉన్న వ్యక్తి గత చరిత్ర చాలా సందేహాస్పదంగా ఉండటము, ఆయన వ్యాఖ్యానాలు కూడా అభ్యంతరకరంగా ఉండటం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైసీపీకి ఓటు చేసిన 1.33 కోట్ల మంది ఓటర్ల మనసులో ఈ సంశయం ఆందోళన పరుస్తున్నది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈవీఎంలను మేనేజ్ చేయొచ్చు అని గతంలో చెప్పిన విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి మన మెమరీని బ్రష్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనం దీనిని ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది.
ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతాయి, తయారు చేసేవాడి దగ్గర నుంచి ట్యాంపరింగ్ చేయొచ్చు, అందుకనే ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను వాడటం లేదని చంద్రబాబు స్వయంగా చెప్తున్నారు. వినండి. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. ఇట్ ఇస్ ఎ చిప్ను కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళీ డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్యకాలంలో కొంతమంది బజార్లు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తామని, సీట్లను గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతుంది ప్రజాస్వామ్యం అడుగుతున్నా. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు, వేర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్? మరి చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా నెగ్గారా, పారదర్శకంగా నెగ్గారా, లేక ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి మిమ్మల్ని గెలిపిస్తాము, డబ్బులు ఇస్తే చాలు అని చుట్టూ తిరిగిన వారి సహాయంతో గెలిచారా అంటే ఈ ప్రశ్నకు మనం సరైన సమాధానం చెప్పలేము. ప్రజలలో అనుమానాలు అయితే చాలానే ఉన్నాయి. ఇది ఈవీఎం గవర్నమెంటు, అందువల్లనే ఈ ప్రభుత్వం ఇలా తగలడింది అన్న అభిప్రాయం ప్రజల్లో బాగా బలపడింది. ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేసే పరిస్థితి కాదు. ఇది ఇటువంటి వాతావరణం ఏర్పడటం అనేది ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది.